సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి దినవర్తులగా చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం.
కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది అనేది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల
వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే. ప్రతిఫలం ఉంది. ఒక ఆశ అంటే మనకి ఎన్నో కోరికలతో మంచి ఆలోచనలతో ఉండే పరిస్థితి. అలాంటి ఆశాజ్యోతి నేను విద్యా వాలంటీర్గా మన గ్రామంలో పాఠశాలలో నియమించడం, ఆమె ఒక ప్రత్యేకతను సంతరించుకున్న పరిస్థితి కూడా ఉంది. ఆ స్కూల్లో హిందీ చెప్పగలిగే పరిస్థితి అందరి టీచర్లకి ఉండదు. కానీ అమ్మాయి హిందీ చెప్పడం వల్ల మొత్తం స్కూల్లోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. హిందీ అందరూ చెప్పలేదు, హిందీ భాష గురించి చెప్పి ఒక రకంగా పాఠశాలలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి, హిందీ నేర్పించగలిగే పరిస్థితి, ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ఆశాజ్యోతి ఈ రోజున విజయ్తో ఎంగేజ్మెంట్ అంటే పెళ్లికి ముందు జరిగే ఒక కార్యక్రమం, ఆ పవిత్రమైన కార్యక్రమానికి ఇక్కడ మనందరం ఇచ్చేయటం, బంధువులుగా మీరు స్నేహితులు అందరూ కూడా రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి జీవితం చక్కగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చాయి పాపం. వారి కుటుంబం వారంతా కష్టపడి ఆరోగ్య సమస్యలను గట్టెక్కించడం జరిగింది. దేవుని దయ వల్ల అంతా మంచిగానే ఉండాలని కోరుకుంటున్నాం. విజయ్ కూడా ఆమెను ప్రేమ అభిమానాలతో చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక మానవీయ కోణంలో మనం ఒక బంధుత్వంతో ఒక వివాహ బంధం ఏర్పడుతుంది కాబట్టి చక్కగా ఒక ప్రత్యేకంగా చూసుకుని ప్రేమతో ఆదరించాల్సిన అవసరం ఉంది. ఆదరించడానికి కూడా విజయని కోరుతున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి చక్కటి పిల్ల, గుణవంతురాలు, అలాగే విద్యావంతురాలు. అలాంటి పిల్లని మనం ఆదరించాలి. మనం ఆదరించామంటే దేవుడు కూడా మనకి మంచి భవిష్యత్తు కల్పిస్తాడు. కాబట్టి ఈ వివాహ బంధం బాగా ఉండాలి. వారు మంచి పిల్లలతో ఆరోగ్యంగా సంతోషంగా ముందుకు వెళ్ళాలని వారిని దీవిస్తున్నాను. ముఖ్యంగా మా సొంగ వారి కుటుంబం అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. పాప కార్యక్రమానికి రావగలిగినందుకు ఈ అదృష్టమైన పరిస్థితిని సర్పంచ్గా నాకు దేవుడు ఇచ్చారు. అది నా సంతోషం, నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి ఒక శుభకార్యంలో పాల్గొనే అదృష్టం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పకూడదా? మరి కమ్మూల్యమైనటువంటి గ్రీటింగ్స్ అందజేశారు శేఖరబాబు గారు. ప్రత్యేక వందనాలు. మరి అలాగే మరి మొన్నటి రోజున మన చర్చి పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్ కార్యక్రమం కూడా వారు మాట ఇచ్చిన ప్రకారం తెలియజేశారు. మరి మొన్న సార్కి నేను థ్యాంక్స్ చెప్తూ మర్చిపోయింది కనుక మరి ఈ యొక్క సమయంలో కూడా మరి సార్కి మరి ప్రత్యేకమైన వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను కనుక, అలాగే వీలైతే సార్ మరి పక్కన కూడా మీరు రోడ్డు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గ్రీటింగ్స్ చెప్పినటువంటి శేఖర్ గారికి మరి వందనాలు. అందరూ కూడా చెప్పకూడదా? ఇక్కడ చిరంజీవి జ్ఞానపాల్ గారి కోరిక మేరకు చిన్న డ్రైన్ నిర్మాణం జరిగింది. అలాగే సిమెంట్ రోడ్డు కూడా వేసి ఆయన కోరిక ఖచ్చితంగా తీరుస్తాం. ఎందుకంటే ఆయన ప్రాథమిక హక్కు అది అడగడం, చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా అది కూడా చేసి ఈ చుట్టుపక్కల యాంబియన్స్ అంతా బాగుండేలా చూస్తాం. అలాగే ఇదే కాదు, మిగిలిన గ్రామస్తులకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా అవి కూడా సాధ్యమైనంత వరకు నాకు ఇంకా ఒక సంవత్సరం పాటు ఒక సర్పంచ్గా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం పాటు ఉన్నంతలో ప్రతి ఒక్కరికి మంచి చేయాలని కోరుకుంటాను. అదృష్టవశాత్తు మన గౌరవ శాసనసభ్యులు గోపాలపురం శాసనసభ్యులు మధ్యపాటి వెంకటరాజు గారు నాకు అన్ని విషయాల్లో అండదండగా ఉండి నాకు ఒక నైతికంగా మద్దతుగా ఉండి సహకరిస్తున్నారు. అంటే నాకే కాదు, మండలంలో అందరూ ఆ పార్టీ ఈ పార్టీ అనేది పార్టీ రహితంగా అందరికీ సహకరిస్తున్నారు ఆయన.
వారికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే అలాంటి విద్యావంతులైన వ్యక్తులు మన శాసనసభ్యులుగా ఉండటం, మనకు అన్ని విషయాల్లోనూ ఆయన చేదోడు వాదోడుగా ఉండటం, వారికి కూడా మన గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తిని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వారి సహకారంతో మనం మరిన్ని మంచి పనులు సంవత్సరం పాటు చేసి భవిష్యత్తులో కూడా నా ఉనికి ప్రజలకి మీతో నాకు ఉండాలని కోరుకుంది. ఈ సంవత్సరమే కాదు, నేను ఉన్నంత వరకు కూడా గ్రామానికి మీకు అండగా ఉండాలని, మీ కష్టసుఖాలు పంచుకోవాలని, మీ కష్టాలు తీర్చే అదృష్టం నాకు కలగాలని, మీకు పరిష్కారం అయ్యేలాగా చూడాలనేది నా కోరిక. మీతో ఎప్పుడు అందుబాటులో ఉంటాను. భవిష్యత్తు కూడా మన గ్రామం అభివృద్ధి చెందాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ చదువుకొని అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనేది నా కోరిక. మన వారికి ఏ కష్టం రాకూడదని, వాళ్ళ కష్టం వచ్చినా నేను నా సాయశక్తిలో నేను మీకు అండగా ఉంటానని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మన వీరిద్దరు కూడా ఆశీర్వదించాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది పక్కండే
మేడం అవలేదండి అన్న ఎలా చూడండి ఒకసారి ఎలా చూడాలి అన్న స్మైల్ ఎలా చూడాలి కెమెరా చూడాలి ప్రేమకు గుర్తిగా ఈ రింగును మీకు ధరిస్తున్నాను. చెప్పకూడదు ఒకసారి స్మైల్ సూపర్ బ్రహ్మాండంగా వస్తుంది. ఇందాక నవ్వు దగ్గర పడుతుందండి వదిలి తప్ప పక్కే మరి ఇక సమయంలో మరి పెళ్లి కుమార్తె ఆశలోకి కూడా మరి ఆ పెళ్లి కుమారుడికి మరి రింగ్స్ ధరిపజేస్తూ ఉంది. వివాహ సంబంధమైన ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరిస్తూ ఉన్నాను. అందరూ కూడా చెప్పకూడదా? పెట్టండి పట్టుకోండి అన్న ఒకసారి ఎలా చూడండి మేడం ఎలా చూడండి ఒకసారి పట్టుకోండి అన్న స్మైల్ నవ్వాలి అన్న మీరు ఎలా చూడండి ఒకసారి అన్న మీరు ఎలా చూడండి ఒకసారి స్మైల్ చేయాలి అన్న ఎలా చూడాలి స్మైల్ ఓకే ఓకే మరి యొక్క సమయంలో మరి దండ కార్యక్రమం మనం ప్రారంభిద్దాం. ఇంకా 3 అంకెలు లెక్కిస్తాను. 1 2 3 ఇద్దరు ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో ఫస్ట్ అయ్యారు. ఓకేనా ఓకే నుంచోండి మా దగ్గర పడిపోతారు లేదా ఓకేనా ఓకే రెడీ 1 2 2.5 3 ఓకే మరి పెళ్లి కుమారుడు గెలిచాడు కనుక ఒకసారి చెప్పలు కొడతా విజయ్కి. మరి చిన్న ఆశలోకి పట్ల తన ప్రేమను వ్యక్తపరిచారు. మరి ఏ సమయంలో కూడా నేను చెప్తాను నేను ఉన్నాను కదా నేను చెప్తాను. ఓకే మరి మరొకసారి ఇద్దరికి కలిపి మనం చెప్పలు కొడదామండి. ఇద్దరికి యొక్క ప్రేమను వ్యక్తపరిచారు. మరి ఇంకా సమయంలో ఇద్దరు కూడా గురించి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన తర్వాత మనం తదుపరి కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. అందరూ మీ హస్తాలు
వీరిద్దరి మీద చాపి అలాగే జరుగుతున్నటువంటి యొక్క వివాహంలో కూడా దేవుడు ఈ దంపతులను నూతనమైన ఆశీర్వాదం ఇవ్వాలని మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మీ హస్తాలను ఇటు చాపండి. మహాపరిశుద్ధుడ మహోగనుడ సర్వాధికారి నామన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానైనా ఈ రోజునైనా మరి యొక్క ఆశాజ్యోతి జీవితంలో విజయ జీవితంలోనైనా వారిద్దరికినైనా యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో నామానికి మహిమకరంగా జరిపించే విధానం వందనాలు పట్ల కూడా అద్భుతమైన కార్యాలను జరిగించండి. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మేమునైనా అవునని కాదని కానీ చెప్పచాలమనైనా వాక్యంలో సెలవించిన రీతిగా వీరిద్దరి పట్ల కూడా అద్భుతమైన రీతిలో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వందనాలు. అలాగైనా కనకపేట గ్రామం నుండి అనేకమైన బంధువులనైనా వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆశీర్వదించండి. ఇది జరిగిన తర్వాతనైనా ప్రేమ విందులో పాల్గొన్న తర్వాతనైనా వారికి గృహానికి క్షేమకరంగా తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగైనా ఈ కార్యక్రమంలో మన గౌరవనీయులు మరి ఎండపల్లి శేఖర్ బాబు గారు, మా సొగుండ గ్రామ పంచాయతీ మరి ప్రెసిడెంట్ గారు వారు ఇక్కడికి రావడం చాలా ఆశీర్వాదకరం. ఈ యొక్క సమయంలో వారు కూడా చిన్న 5 నిమిషాలు వారి యొక్క గ్రీటింగ్స్ ను దంపతులకు తెలియజేస్తారు. అందరూ కూడా ఒకసారి చెప్పకూడదా? ఇక్కడ మాకు ప్రేమ పాత్రుడు, నీటి పాత్రుడైన జ్ఞాన్ బాల్ గారి తండ్రి పాల్ గారు నాకు చాలా ఆత్మీయుడు. ఆయన స్థాపించిన ఈ జీసస్ పవిత్రమైన మందిరంలో మాకు పూర్వం నుంచి మా కుటుంబానికి ఎంతో ప్రేమాభిమానాలతో మేముండే ఎంతో అభిమానంతో ఉండే సొంగ నాగేశ్వరరావు గారు కుటుంబం మాకు ఒక ప్రత్యేకమైనది. వారి అన్నదమ్ములు కానీ వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా వారి బంధువులంతా కూడా మాకు ఒక ప్రత్యేకమైన వ్యక్తులు. వారి మీద మా కుటుంబ సభ్యులతో సమానంగా మేము వారిని చూసుకుంటాం. అలాంటి ప్రేమాభిమానాలు వారి కుటుంబంపై ఉన్నాయి. ఈ రోజున వారి కుమార్తె ఆశాజ్యోతి అన్నట్టు మరి సమయంలో మరి సొంగ ఆశాజ్యోతి గారిని మీరు కోడలుగా చేసుకోవడానికి మీకు అంగీకారం ఏంటి తెలియదు, ఒకసారి చెప్తాం. అంగీకారం అంటున్నారు, ఒకసారి చెప్పబడదాం. మరి తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం వారు తెలియజేస్తారు. అలాగే పెరకలమెట్ట గ్రామస్తులు మరి విజయ్ గారిని మీరు అల్లుడుగా స్వీకరించడానికి మీకు ఇష్టమా కాదు ఒకసారి చెప్తారు. నాగేశ్వరరావు గారు ఇష్టమేనా? ఒకసారి లక్ష్మి గారు ఓకే. ఇద్దరు తల్లిదండ్రులు కూడా వారికి ఇష్టాలు చెప్పి ఉన్నారు. అందరూ కూడా సరిగట్టుగా చెప్పకూడదా? మరి యొక్క సమయంలో మరి ప్రమాణ కార్యక్రమాలు మనం చేద్దాం. దాని తరువాత మరి జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కూర్చోవాలి. ఎందుకంటే వెనకాల ఉన్న వారికి ఏమి కనబడతలేదు కనుక మీరందరూ కూడా కూర్చుంటే ఈ కార్యక్రమం మరి దేవునికి మహిమకరంగా జరుగుతుంది కనుక మన దేవుని మందిరం ఉన్నాం కనుక మరి ప్రతి ఒక్కరు కూడా మీరు సహకరించాలని మరొకసారి తెలియజేస్తున్నాను. లక్ష్మీ గారు ఉండాలి సరే. మరి ఇక సమయంలో మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థనతో మనం చేద్దాం. తలవంచండి. మహాపరిశుద్ధుడ మహోగరుడ సర్వాధికారి నీ నామన వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాయనైనా ఈ సమయంలో ఆశాజ్యోతిని నైనా విజయనైనా మీరు ఏర్పాటు చేసిన విధానపడి నీకు వందనాలు. ఇది యెహోవా కలిగిన కార్యము, దీని అవునని కానీ కాదని కానీ చెప్పజాలని నైనా ఈ వాక్యంలో సెలవిచ్చిన రీతిగానైనా ఈ రోజునైనా వీరిద్దరు కూడా నైనా మరి కార్యక్రమంలో జతపరచబడినారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నానైనా ఈ సమయంలో అందరూ కూడా ఈ కార్యక్రమం ఈ నామానికి మహిమకరంగా జరిపించమని యేసు నామములో అర్పించున్నాము తండ్రి. ఆమేన్. దేవా
అతి మధురం దేవారావయ్యా దేవారావయ్యా మొదటి వివాహము చేసి మొదటి వివాహము చేసి శుభదినమున నవదంపతులను శుభదినమున నవదంపతులను ప్రభు స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకి సాధ్యము ఈ జగతి కన్నులపై ప్రభు చేసెను ఈ సంగము ఈ జగతి కన్నులపై ప్రభు చేసెను ఈ సంగము ఆనందము నీరురి హృదయాలలో నిండాలి ఆనందము నిండాలి సంతోషము ఇది దేవుని నిర్ణయము మనుషులకి అసాధ్యం వరుడైన క్రీస్తు ప్రభువు అతి పరలోన నుండెను